Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. అమ్మా నీకేం కాలేదుగా? ఇంకెవడి కాలనీలో అడుగు పెట్టడు. మీరు వెళ్ళి పండగ ఏర్పాట్లు చేసుకోండి. ఇంకే ఏర్పాట్లయ్యా? పండగ మొదలే కాలేదు, కాలనీ మొత్తం శ్మశానం అయిపోయింది. అది కాదు బాబాయ్. ఇంకేం మాట్లాడుకు. ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీని కాపాడవని బుద్ధి తక్కువైంది ఇక్కడ చేర్చుకున్నావు. పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని మేము ఊహించలేదు మురళి. ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప తేడా లేకుండా ఎంత ఉడికిపోతున్నారు చూడు. కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడన ఏర్పడింది. నీ వల్ల అది కూడా లేకుండా పోయింది. నీ కోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మా మీద దాడి చేస్తాడో మాకు తెలియదు. ఈ కాలనీలో నువ్వు ఉండడానికి వీలేదు. వెళ్ళిపో. మా పెళ్ళాం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కొండన్నా చాలేవయ్యా, నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుని అవమానించి అందరి చేత వెళ్ళగొట్టిస్తావా? బాబాయ్ నువ్వు ఉండు బాబు. ఈ మురళీకృష్ణ ఎవరు అనుకుంటున్నారు? పెద్ద ఆయనకి వారసుడు, ఈ కాలనీ మొత్తానికి యజమాని. తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకటిగా తిరుగుతున్నందుకు ఇదయ్యా మీరు చూపించే గౌరవం. ఇదట్లా మీరిచ్చే మర్యాద. మర్యాదగా మురళీకృష్ణకి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి, లేదా అందరూ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కర్లేదు, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మా వద్దన్నయ్య, ఇక్కడ నుండి ఇంత మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిదన్నయ్య. లేదమ్మా, నేను చెప్పేది విను. మాట్లాడకన్నయ్య, ఆ పెద్దిరాజు మామూలు వాడు కాదన్నయ్య. అమ్మా నేను చెప్పేది విను. లేదన్నయ్య, నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య. మనం వెళ్ళిపోదామన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నయ్య. బ్యాక్ టు కింగ్డమ్. వీడికి బేల్ రాదు, జైల్లోని బాయ్ బాయ్ చెప్తాను అనుకున్నారా? పెద్దిరాజు 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 కెపాసిటీ తెలిసిందిరా. బేల్ పేపర్ తో జైలు గోడలు బట్టలు కొట్టుకుని బయటకు వచ్చాడ్రా. ఎవరా నాకు బేల్ ఇప్పించింది? సోమరాజు, నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోట్లు బలలో బద్దలు కొట్టి మరి అరుగు చేసి ఉంటావు. జడ్జి గుండె బెదిరి బేల్ ఇచ్చేసాడు, అంతే కదా? నో సార్. ఎస్ సార్. పాపం వీక్ డేస్ నుంచి ఈయనకు ఒకటే ఎమోషన్స్. ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరి ఎవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు పరపతినంతా ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్. మరి ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరే నాకు బేలిపించిన దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వక్కడా నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తుర్లో ఉడకబడతా కొడాక. రేయ్,
24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరచ్చుడు కాదు. ఏ థు, ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా నీ ఏయ్! 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్యకశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రపేణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడిన నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్లో ఎవడన్నా ఇలాగే చేస్తాడు. మీ ప్లేస్లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలో చేయండి. గుడ్ మార్నింగ్ సార్. నా కాలేజీలో నా శత్రు చెల్లెలకి సీట్ ఇస్తావా? అతనికి మీకేదో లింక్ ఉందంటేను. వాడి చెల్లెక్కడా? కాలేజ్ లో ఉంది. నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా? నేను వద్దన్నాను, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతిలాడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను. నిన్ను ఎక్కడికి పోతావే? ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే. కత్తి ఏటు పడుద్ది. ఏం పీకుతాడో పీకమను. చంపడానికి ఎందుకు అంత తొందర? పారిపోవాలని ట్రై చేస్తుంది కదా. నువ్వు పో 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 పో. ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు, కంట్రోల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. నీ గురించా? సార్ మాట్లాడడానికి టైం లేదు సార్, అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్. వెళ్ళిపో వెళ్ళిపో, తొందరగా 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 పో. పో, పో, పో. అబ్బో, రౌడీ. ఏంట్రా అంత బిజీ? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సార్ నా చెల్లి ప్రమాదంలో ఉంది సార్. ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు గాని ఈ సిటీలో నీకేం పని? సార్ మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. తప్పుకోకపోతే కొట్టెళ్తావా? అబ్బో, ఇంకో రౌడీ. లెఫ్ట్ 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 లెఫ్ట్, సారీ రైట్ 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 రైట్. ఏయ్! ఏంట్రా నువ్వు చెప్పేది? జీప్ నువ్వు ఎక్కుతావా, నన్ను ఎక్కించమంటావా? సార్ మీకు దండం పెడతారు సార్. షటప్! నీతో ఏంట్రా మాటలు? జీప్ ఎక్కించండి. అయ్యో, ఎటు చూస్తున్నా రౌడీలే. నా దగ్గరికి రామా. చెప్తే అర్థం చేసుకోలేరా? మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదురా? వినరేంట్రా? అయ్యో, పారిపోయే తల్లి. నువ్వు పారిపోవడానికి నేను ఛాన్స్ ఇచ్చాను. ఈ రౌడీలే వదట్లేదు. రాస్కల్స్. ఒక పని చేయి, ఇటు నువ్వు రౌడీస్ పారిపో పారిపో. అమ్మా మల్లిక! అమ్మా మల్లిక! అమ్మా 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 అమ్మా! మన పోలీసుల్ని లైన్లోకి తీసుకోండి. సార్ నేను చేసింది తప్పే సార్. నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం సార్ నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే, కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్. సార్ అర్థం చేసుకోండి, తప్పు ఒప్పుకున్నాను కదా సార్. సార్ మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు. నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను. తేడా వచ్చిందో చంపుతావా? డోంట్ షూట్.
రేయ్! ఏంటో మీరు చేసేది? హలో కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్, ఇంటర్గేట్ చేస్తున్న డీసీపీని అంబులెన్స్ షూట్ చేశాడు. పోయింది, మన మీద కూడా కాల్పులు జరిపాడు. వీఆర్ ఇన్ డేంజర్. మురళి దగ్గర రావద్దు, కాల్చొద్దు మురళి, కాల్చొద్దు. పోలీసు ఫోర్స్ వెంటనే పంపించండి. ప్లీజ్, వెంటనే ఫోర్స్ పంపించండి. ఇక్కడి నుంచి పారిపో. లేదు సార్, లేదు సార్, మీకేదైనా అయిందంటే నేను నేరస్తుంటే అవుతాను. మా డీసీపీని చంపొద్దు, వద్దు, చంపొద్దు, వద్దు, నీ ఎవరు వాళ్ళని చంపొద్దు. సార్, మిమ్మల్ని అలాగైనా బతికించుకుంటాను. నేను లేకపోతే నా చెల్లి లేదు. మిమ్మల్ని అలాగైనా బతికించుకుంటాను సార్. సార్, మీకేం కాదు సార్. మెయిన్ ఫిగర్ ని ఎదురుగా పెట్టుకుని సైడ్ ఫిగర్ ని కల్చర్ ఏంట్రా? అది మీ తమ్ముడు గారు. ఏం చేసావు? ఏం చేసావురా? వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనుభవించావు కదా, అందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనుభవించాలని. అందుకే వెడిగడి నీళ్ళగా నరకం నరకం. నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వకుండా మధ్యలో నీ ఎదురు పడిన ఎందుకు? ఇందులో ఏముంది తెలుసా? నీకు ఏముంది తెలుసా? మట్టి. ఏముంది? మట్టి తెలుసు కూడా, మట్టి తెలుసు కూడా. మీరెందుకు డీసీపీని కాల్చాడని కారణం చూపించి వాడి మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వర్కౌట్ చేశాం సార్. ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కని కాల్చాడు కాల్ చేస్తారు సార్. ఓకే, కూల్ డౌన్. ఆ పనేదు నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయకముందే చేయండి. నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి. గో గో గో. ఓకే సార్. మట్టి.
నువ్వేం బాధపడకమ్మా, అన్నీ సర్దుబాటు అవుతాయి. అవునమ్మా. ఎవరు అక్కడ మురళి చెల్లెలు చెప్పండి. ఆగండి సార్, ఆగండి. సార్, నేను చెప్పేది వినండి సార్. అన్నయ్య. బాబు 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 వదలండి. చెప్పేది వినండి సార్. సార్. అన్నయ్య. ఏంట్రా? నా మాట వినండి బాబు. ఏమైంది? మమ్మల్ని తీసుకెళ్ళండి. నా మాట వినండి. ఎక్కడే మీ అన్న? నాకు తెలియదు సార్. బాబాయ్ చెల్లి బాబాయ్ కనిపిస్తే కాల్చే మీరు ఆటలు వస్తున్నాయి బాబు, నువ్వు వెళ్ళదు బాబు. నేనేం చేయలేదు బాబాయ్. ఆ విషయం నాకు తెలుసు బాబు, కానీ నువ్వు వెళ్ళదు బాబు. ఇలా అడిగితే ఎందుకు చెప్తావే? రేయ్! బాబు నీకు దండం పెడతాం బాబు, మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు బాబు. పాపం అమ్మాయిని ఏం చేయొద్దు సార్. వదిలేండి సార్, ప్లీజ్ వదలండి సార్. ఎక్కడే వాడు? నాకు తెలియదు సార్. బాబు ఆగు బాబు, ఆగు. డీసీపీ ఎందుకు తీసుకెళ్ళాడు? నిజంగా నాకు తెలియదు సార్. వద్దు బాబు, వద్దు. వాడుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు తెలియదు సార్. మురళి వద్దు మురళి, వాడి చెల్లెలివి నీకు తెలీదా? అతను అసలు నా అన్నయ్యే కాదు. నా అన్నయ్యే కాదు. నా అన్నయ్యే కాదు. నా అన్నయ్యే కాదు. అతనికి నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. నాకున్న కోట్ల రూపాయల ఆస్తి కాపలాగా నాకు సేవలు చేయడానికి ఓ పనివాడిలా తెచ్చుకున్నానంతే. చెల్లి అని పిలిచినంత మాత్రాన నేను ఒక సర్వెంట్ కి చెల్లెనైపోతానా? మా అమ్మకు పుట్టిన వాడు నాకు అన్నయ్య ఎలా అవుతాడు? అయ్యయ్యయ్యయ్య, ఏంటయ్యా బేతాళ ప్రశ్నలు అడుగుతున్నావు? వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు వదిలాడు? ఆడే చెప్పాడు కదయ్యా మా ఇంటి కుక్కలాగా ఏదో చేశాడని. ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ, హెల్పింగ్ నేచర్. చాలా మంది డ్రైవర్లు క్లీనర్ పని చేస్తున్నారు. వాళ్ళల్లో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు. అందుకని మాకు చుట్టుమైపోయినట్టేనా? అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా? వాడికి మాకు మీకు ఏ సంబంధం లేదు. దయచేసి వెళ్ళండి. ఓకే, చూస్తాం. అందరూ చూస్తా అనేవాళ్లే, చేస్తా అనేవాళ్ళు ఎవరు లేరు. ఎరా మురళికి మనకి ఏ సంబంధం లేదా? ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు. ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఎవరికో భయపడి అన్నయ్యని అన్నయ్య కాదంటావా? 10 మాటలు మాట్లాడితే 9 మాటలు నీ గురించే చెప్పేవాడే. అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? ఎందుకమ్మా అలా అన్నావు? నేను అలా అనకపోతే నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదంలో పడేవాడు తాతయ్య. తనని నా అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో, నా ప్రాణం ఎంత కొట్టుకుందో మీకు తెలీదు. తనని రాకుండా ఆపడానికి నా అన్నయ్య కాదని. దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు. ఆడికి ఎలాగేయాలో నాకు తెలుసు. ఆ దండలాగి వెల్కమ్ టు వైజాగ్ సార్. నాకు తెలుసు సార్, మీరు తలంచకుండానే దండేస్తాను. రే యా వెల్కమ్ టు వైజాగ్ సార్. నన్ను కొట్టారేంటా? అన్నకంటే హైట్ లో వచ్చినందుకు పదా. చిరంజీవి, అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్నీ సరిగానే ఉన్నాయి. బేబీ మల్లిక అరంగేట్రం సందర్భంగా అయ్యగారు పేదలకు 1000 ఎకరాల భూమిని దానం చేస్తున్నారు. సర్లేవయ్యా, ఎవరన్నా ఎదురండమ్మా, మళ్ళీ వర్జం వస్తుంది. ఏం బాబాయ్, ఎదురొచ్చానా అడ్డొచ్చానా? అప్పుడేం తెలుస్తుంది, ఇప్పుడే కదా లగ్గెట్టారు. ఎందుకొచ్చావు? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు గొణుగుతూనే ఉన్నావు. కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న 1000 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం. అది నీదే, కానీ నాకు కావాలి. మీరు ఇవ్వకపోయినా సరే. నీకు ఫోన్లోనే చెప్పాను. ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని.
ఇప్పుడు పంచిస్తున్నాను. రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని రే బాబాయ్ నువ్వు ముండోడివి నేను గట్టోని నువ్వు ఒప్పుకోవు నేను వదలాను ఇదంతా టైం వేస్ట్. బెదిరిస్తున్నావా? చంపుతావా? చంపరా? ఆరిపోయే దీపం లాంటోని చంపేయ్. నిజమే అరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను. బుల్లిరాజు అన్నయ్య. వెలిగే దీపాన్ని పట్టుకురా. వదలరా. నా మనవరాలు రా, నా ప్రాణం రా. ఆ, మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కరుగుతావేంటి? ఎమ్మా స్టేజ్ షోకు బయలుదేరావా? ఇంట్లో లైవ్ షో పెట్టుకుని గన్ పెట్టుకోరా, జాగ్రత్త పేలుతుంది. చెల్లి నా మనవరాలు ఏం చేయొద్దురా. భగవంతుడా. ఏడ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు, లేదంటే నీ వంశంలో అందరికీ ఒక్క కలే ఉంటుంది. ఏయ్! ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు, ఏమైంది? చెల్లి జారిపడింది నాన్న. ఫూ! నేనేదో ఫుల్ బాటిల్ తెస్తూ పొగలు కొట్టేశారు అనుకున్నా. నీకెప్పుడు ముందుకోలే కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో. ఫ్రాక్చర్ అయితే కాల్ తీసేస్తారా ఏంటి? దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. ఏమా నొప్పిగా ఉందా? పూసిన సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా ఆయింట్మెంట్ రాయి. ఓ గోల. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటా ఓవర్ యాక్షన్? నేనేదో కాలేజ్ ఎక్కడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే. చేసిన చాలే గాని ముందు ఆ చోట తుడుచుకో. అబ్బా ఏరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయమైంది కదూ? విషమా పాడా? అదేదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి? మురళి రా బాబాయ్. ఎరా అబ్బయ్యా, నువ్వు అన్నం తిన్నావా? ఆకలి కావట్లేదు బాబాయ్. నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా. ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా? గంజి నీళ్ళంటే మనం రెడీ. అది అవును బాబాయ్, సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి? తిప్పొస్తే ఏమొస్తుంది అబ్బయ్యా? డబ్బులు వస్తాయి. ఇంట్లో నాన్న, అన్నయ్య, చెల్లెలు, నువ్వు, చిన్నగాడు, వంజిగాడు అందరి అవసరాలు ఉన్నాయి కదా. మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపు నిండాలి. అదేం లేదు బాబాయ్, ముందు జనం తర్వాతే మనం. సర్లేరా, గంజి ఎలా ఉందబ్బయ్యా? గంజికేం బాబాయ్, కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో. బాబాయ్ రాయ్, నీ పేరేంట్రా? అప్పాజీ. అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా? ఏ పేరు పెట్టుకుంటే మీరు పెట్టుకోరో చెబితే ఆ పేరు పెట్టుకుంటానండి. మాటకు మాట చెప్తావురా తప్పుడు నా కొడక. తప్పు సార్. బలం ఉంది కదా అని కింద పడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు. ఓహో, నువ్వేనా వాడికి బాస్? ఒక్క ఈయనకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే. విన్నావుగా? ఏంట్రా నేను వినేది? మళ్ళీ రా అన్నావు, లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు. కొడతావా? మాస్ కొట్టుడు తెలియదు అనుకుంటా. పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుద్ది. స్మగ్లింగ్ చేసుకుని బతికే వాడికి కూడా ఇంత ఇదా? స్పెల్లింగ్ మిస్టేక్ సారు. పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోచుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డుకొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు. అది క్యారెక్టర్. మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మురళి పట్టించినవే సార్. పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకుని మా కడుపు నింపుతున్నాడు సార్. మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్. కావాలంటే మా వీపులు కొట్టండి, కానీ ఇంతమంది పొట్టలు కొట్టగండి సార్. మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను. ఆ సూట్ కేసు ఇవ్వు. ఇవ్వు. సారీ, డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు, తలకాయలే లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ. లాఠీలే కాదు, టైం వచ్చినప్పుడు గన్సే పేల్తాయి. డన్.
ఆల్ ద బెస్ట్. ఏంటి నీ పొగరు? ఈ జనాన్ని చూసుకోనా? మన పొగరు